Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. విండోస్ ఆర్ యూజ్ చేస్తే రన్ కమాండ్ వచ్చింది. ఎక్సెల్ ఓపెన్ చేయండి, టైప్ ఎక్సెల్ అండ్ ఓపెన్. సో మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంది, చెప్పాను ఇక్కడ 1 to సిరీస్ తీసుకున్నాను. సో రెండింటిని సెలెక్ట్ చేసి బోర్డర్ ఎడ్జ్కి వస్తే మనకి ప్లస్ సింబల్ వచ్చింది. డ్రాగ్ చేయగానే మనకు కావాల్సిన సిరీస్ నెంబర్స్ వస్తాయి. నేను ఒకటే ప్రెస్ చేస్తే డ్రాగ్ చేస్తే 1 వచ్చింది. అలా కాకుండా కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఆ ప్లస్ సింబల్ తో సిరీస్ వస్తాయి. సో నాకు ఏదైనా డిఫరెంట్ నెంబర్స్ కావాలి అంటే ఆ డిఫరెంట్ నెంబర్స్ ని ప్లేస్ చేసుకొని డ్రాగ్ చేస్తే ద గ్యాప్ బిట్వీన్ నెంబర్స్ వస్తున్నాయి. సో అలాగే ఏం చెప్పాను ఇక్కడ, జస్ట్ వీక్ డేస్ చెప్పాను, అలాగే మంత్స్ చెప్పాను. ఇలా షార్ట్ ఫామ్ కావాలి అంటే జాన్, వీక్ డేస్ కావాలి అంటే జస్ట్ సండే, జస్ట్ డ్రాగ్ ఇట్. అలాగే షార్ట్ ఫామ్ కావాలి అంటే సండే. ఇవన్నీ ఆల్రెడీ మనకి ఏమవుతున్నాయి, ఈ ప్రీ డిఫైన్డ్ లోడెడ్ ఉన్నాయి. ఇవన్నీ ప్రీ డిఫైన్ గా లోడెడ్ ఉన్నాయి. ఎడిట్ చేయాలంటే ఎలా ఎడిట్ చేస్తాం సార్? సపోజ్ ఇక్కడ నాకు ఇన్కేస్ ఇక్కడ నేను ఒక కాలమ్ ని ఒక రోని యాడ్ చేయాలి. సో సెలెక్ట్ చేసుకొని ఇది రోనే కదా, లేదా ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ ఎంటైర్ రో, ఇన్సర్ట్ ఎంటైర్ రో. సో ఏదైనా సరే మనం ఏం చేస్తున్నాం, ఇన్సర్ట్ చేసుకుంటున్నాము. ఇక్కడ రైట్ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను, షీట్ రోస్. ఆటోమేటిక్గా రోస్ యాడ్ అవుతున్నాయి లేవా? ఇన్సర్ట్ షీట్ రోస్. అలా కాకుండా డైరెక్ట్ గా రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అంటే ఎంటైర్ రోస్. ఈ మిడిల్లో కాలమ్స్ కావాలి అంటే సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఎక్కడ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ షీట్ కాలమ్స్, రైట్ క్లిక్ ఇన్సర్ట్, ఇక్కడ క్లిక్ చేస్తే ఎంటైర్ కాలమ్. సో ఎడిట్ ఎలా చేస్తాం సార్? సపోజ్ నాకు ఇక్కడ ఏం కావాలి, సిరీస్ ఆఫ్ నెంబర్స్ అన్నాను. సో సిరీస్ ఆఫ్ నెంబర్స్. మనం డేటాని టైప్ చేస్తున్నాం అంటే డేటాని ఎంట్రీ చేస్తున్నాం, బట్ మళ్ళీ డేటాని ఎడిట్ చేయాలంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడైనా ఎడిట్ చేయొచ్చు. ఈ నేమ్ ఫార్ములా బార్ ఉంది కదా, ఇక్కడ నెంబర్స్ అండ్ వీక్ డేస్ వచ్చిందా సార్? అక్కడైనా చేయొచ్చు, లేదా మన మెయిన్ సెల్ సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేయొచ్చు. డబుల్ క్లిక్ చేసి అండ్ మంత్ నేమ్స్, అంటే ఒక సెల్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఎడిట్ చేసుకోవచ్చు. ఒక సెల్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు, లేదా ఒక సెల్ ని సెలెక్ట్ చేసి మనకు కావాల్సిన ఫార్ములా బార్ లో రీనేమ్ చేయొచ్చు. అలాగే సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేస్తే ఒక సెల్ మీద డబుల్ క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. లేదు నాకు ఏదైనా షార్ట్ కట్ కీ ఉంది అంటే దాన్ని F2 అంటారు. ఏమంటారు? F2 ప్రెస్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా ఏమవుతుంది, మనకి సెల్ సెలెక్ట్ చేశాను, F2 అన్నాను. కర్సర్ ఎక్కడ వచ్చింది? సపోజ్ ఏదైనా నేమ్ తీసుకుంటే ఇక్కడ ఒక నేమ్ తీసుకున్నాను. సో దీన్ని ఎడిట్ చేయాలి అంటే ఇది ఒక సెల్ ని సెలెక్ట్ చేశాను, కానీ కర్సర్ ఉంది అక్కడ లేదు. సో F2 ప్రెస్ చేస్తే కర్సర్ వస్తుంది. సో ఈ ఫార్మెట్ అనేది ఇంపార్టెంట్. ఎంటరింగ్ డేటా అండ్ ఎడిటింగ్, రీనేమింగ్ ద సెల్. ఇది జనరల్ గా యాక్టివ్ సెల్, గో టు ద ఫార్ములా బాక్స్, రీనేమ్ ద సెల్, సెలెక్ట్ యాక్టివ్ సెల్, డబుల్ క్లిక్ ద సెల్, విల్ గెట్ ద కర్సర్ అండ్ రీనేమ్ ద సెల్. అలాగే మళ్ళీ యాక్టివ్ సెల్ అంటే సెలెక్ట్ చేసిన సెల్ ని యాక్టివ్ సెల్ అంటారు. F2 కి ఇన్ ద కీబోర్డ్ యుల్ గెట్ ద కర్సర్ అండ్ రీనేమ్ ద సెల్. ఈ షార్ట్ కట్ రాసుకుంటే రాసుకోండి. జనరల్ గా మనకి కంట్రోల్ S అంటే ఏమైంది, డేటాని సేవ్ చేసుకుంటాం. కంట్రోల్ S ఫర్ సేవ్ ద డాక్యుమెంట్, అంటే ఎక్సెల్ షీట్ ని సేవ్ చేసుకుంటాం. సపోజ్ ఇది సిరీస్ ఆఫ్ నెంబర్స్. సో సిరీస్ ఆఫ్ నెంబర్స్ లో ఇదే ఉండాలి, వీక్లీ నేమ్స్ అనే పేరుతో కూడా ఇదే ఉండాలి. అంటే ఐ వుడ్ లైక్ టు గో విత్ సేవ్ యాస్. అంటే ల్యాండ్ ఒకటే బట్ రిజిస్ట్రేషన్స్ వేరు, డాక్యుమెంట్ ఒకటే పేర్లు వేరు. సో అలా ఉండింది. ఇదే డాక్యుమెంట్ ఇక్కడ ఏముంది మనకి సేవ్ చేసుకున్నప్పుడు, సో కంట్రోల్ S అంటే దీని డాక్యుమెంట్ పేరు ఏముంది, సిరీస్ ఆఫ్ నెంబర్స్. కానీ
నేనేం చేస్తున్నాను, దీన్ని సేవ్ యాజ్ చేస్తున్నాను. సేవ్ యాజ్ చేస్తే నేనేం చేయొచ్చు, దీనికి వీక్ నేమ్స్ అని ఇవ్వచ్చు. వీక్ నేమ్స్ అని ఇచ్చాను. సో వీక్ నేమ్స్ ఇచ్చాను కదా, అంటే వీక్ నేమ్స్ లో ఏముంది, ఇది డేటా సేమ్ ఉంది, సిరీస్ ఆఫ్ నెంబర్స్ లో ఏముంది, సేమ్ ఉంది. సో అలాగే నాకు మంత్ నేమ్స్ లో కూడా సేమ్ ఉండాలి. అంటే ఏం చేస్తున్నాను ఇక్కడ, నేను మళ్ళీ సేవ్ యాజ్ తీసుకుంటున్నాను. ఏం చేస్తున్నాను, సేవ్ యాజ్. సేవ్ యాజ్ షార్ట్ కట్ ఏంటి ఇక్కడ మనకి, F12 రాసుకోండి. F12 అంటే సేవ్ యాజ్ ద ఎక్సెల్ డాక్యుమెంట్. సేవ్ యాజ్ అంటే ఒకే డాక్యుమెంట్ ని ఎన్ని మల్టిపుల్ నేమ్స్ తో అయినా సరే సేవ్ చేసుకోవచ్చు. సో F12 ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను ఫ్రెండ్స్, జస్ట్ F12 ప్రెస్ చేస్తే సేవ్ యాజ్ డాక్యుమెంట్ వస్తుంది. దీనికి ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మంత్ నేమ్స్ అంటున్నాను. అంటే ఇది క్లోజ్ చేస్తే డాక్యుమెంట్, సో మంత్ నేమ్స్ లో ఉన్న డేటా ఒకటే, సిరీస్ ఆఫ్ నెంబర్స్ లో ఉన్న డేటా ఒకటే, అలాగే వీక్లీ నేమ్స్ లో ఉన్న డేటా ఒకటే. సో డాక్యుమెంట్ ఒకటే బట్ డిఫరెంట్ నేమ్స్. ఎన్నిసార్లు అయినా సరే, ఎన్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ తో అయినా సరే మల్టిపుల్ నేమ్స్ సేవ్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారు మనం, సేవ్ యాజ్. సేవ్ యాజ్ షార్ట్ కట్ F12. సార్ నాకు ఒక షీట్ యాడ్ చేయాలి, నేను షీట్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి, షిఫ్ట్ F11 టు ఇన్సర్ట్ ఏ న్యూ షీట్. ఇక్కడ ఉంది షిఫ్ట్ F11 అంటున్నాను. ఏమవుతుంది, షీట్ యాడ్ అయిందా లేదు. ఓకే, డిలీట్ చేయాలంటే రైట్ క్లిక్ చేసుకొని డిలీట్ షీట్. ఓకే, సో అదే ఇక్కడ ఉంది. డేటా మొత్తం సెలెక్ట్ అవ్వాలి అంటే కంట్రోల్ ఏ టు సెలెక్ట్ ఆల్ ద డేటా. ఆల్ సెల్స్, అన్ని సెల్స్ సెలెక్ట్ అవుతాయి. పర్టికులర్ గా కావాలి అంటే జస్ట్ రేంజ్ అని సెలెక్ట్ చేస్తాం. ఏంటి, రేంజ్ చెప్పాను కదా, రేంజ్ అని. సో ఈ విధంగా రేంజ్ అని సెలెక్ట్ చేస్తాం. ఫైన్. డేటాని ఎడిట్ చేయడం అర్థమైందా, డేటాని తీసుకోవడం, డేటాని ఎడిట్ చేయడం. ఓకే, సేవ్ యాజ్. ఓకే, కంట్రోల్ జెడ్ అండ్ స్టెప్ బ్యాక్వర్డ్, అలాగే స్టెప్ ఫార్వర్డ్. కంట్రోల్ జెడ్, కంట్రోల్ వై, అండ్ 100. ఆల్రెడీ MS Word లో వచ్చింది కదా మనకి, సేమ్ ఇక్కడ కూడా అదే రిపీట్ అయింది. ఏదైనా మిస్టేక్ వచ్చి వెనక్కి వెళ్ళాలి అంటే కంట్రోల్ జెడ్, లేదు మళ్ళీ మనం అంటే జరిగిందని మళ్ళీ ముందు చూసుకోవాలి అంటే కంట్రోల్ వై. డేట్ అండ్ టైం ఫంక్షన్స్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసరికి సిరీస్ ఆఫ్ నెంబర్స్ కదా, సిరీస్ ఆఫ్ నెంబర్స్. ఓకే, డేట్ ఎంతమ్మా. సో జస్ట్ మనం ఇవ్వాల్సిన సింటాక్స్ ఏంటి, టుడే. ఈక్వల్ అనేది ఏంటంటే సింటాక్స్ అన్నమాట. ఆ ఈక్వల్ ని సింటాక్స్ కింద క్యాలిక్యులేట్ అయింది. సో ఈక్వల్ టుడే, టుడే అని ట్యాబ్ కి ఓపెన్ చేయండి. ట్యాబ్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా ఓపెన్ బ్రాకెట్ తో ఓపెన్ అయింది. సో నేను క్లోజ్డ్ బ్రాకెట్ తీసుకొని క్లోజ్ చేస్తాను. డేట్ వచ్చిందా. సో దీనికి షార్ట్ కట్ ఇంకోటి ఉండిద్ది, వచ్చిందా, వచ్చింది కదా ఇప్పుడు. సో జనరల్ గా మనం కమాండ్ ఏం వాడాలి, ఈక్వల్ టుడే అనేది కమాండ్. ఫార్ములా ఏంటి, టుడే అనేది ఫార్ములా ఫర్ డేట్ ఇది. సో డేట్ ఫార్ములా మనం ఏంటి, టుడే. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కంట్రోల్ సెమీకోలన్ ఇస్తున్నా, డేట్ వస్తుంది. ఓకే సార్, నాకు టైం తెలియాలి సార్, ఈక్వల్ నౌ. ఇప్పుడు టైం ఎంత అయింది, 10:51. సో నాకు ఓన్లీ టైమే కావాలి సార్, ఇది డేట్ అండ్ టైం తో వచ్చింది, నాకు ఓన్లీ టైం మాత్రమే కావాలి సార్. కంట్రోల్ షిఫ్ట్ సెమీకోలన్, ఇక్కడేమో కంట్రోల్ సెమీకోలన్, ఇక్కడేమో కంట్రోల్ షిఫ్ట్ సెమీకోలన్. ఇక్కడ కమాండ్ ఏంటి, టుడే అనేది కమాండ్, ఇక్కడ ఏంటి నవ్ అనేది కమాండ్ రాస్తుంది, అదే ఇక్కడ రాస్తుంది. సపోజ్ మనకున్న డేట్ ఏంటి, సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సెమీకోలన్ కదా. కానీ ఇక్కడ ఏమవుతుంది, నేను డే వైజ్ గా డివైడ్ చేయాలి. ఇందులో డే ఏంటి 6, మంత్ ఏంటి 6, ఇయర్ ఏంటి 2025. సో దాన్ని అలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఈక్వల్ డే, ఈక్వల్ డే. ఈక్వల్ ఇస్ ద సింటాక్స్, క్యాలిక్యులేషన్ సింటాక్స్. ఓకే, ఈక్వల్ అని డే అని ట్యాబ్ ప్రెస్ చేసి, అంటే ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ అయింది ట్యాబ్ నొక్కగానే. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, డేట్స్ వెళ్ళేది ఇదే కదా, ఇది ఓపెన్ చేశా. మరి సీరియల్ నెంబర్ ఏది, ఇక్కడ చూడండి, ఈక్వల్ డే అనేది తీసుకున్నా, ఓపెన్ బ్రాకెట్ చేశా. తను ఏమడుగుతుంది, సీరియల్ నెంబర్ అంటే, సీరియల్ నెంబర్ అంటే మన డేటే కదా. సో డేట్ సెల్ ని సెలెక్ట్ చేశా, డేట్ సెల్ ని సెలెక్ట్ చేశా, డేట్ రాయలా, డేట్ సెల్ ని సెలెక్ట్ చేశా. ఈ డేట్ లో నుంచి నేను ఓన్లీ డే మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే, ఈక్వల్ మంత్, మంత్ సెల్ లో నుంచి
జస్ట్ మంత్ వరకే తీస్తున్నాను. ఈక్వల్ ఇయర్. ఓకే, సపోజ్ నాకు 3 మళ్ళీ ఒకేసారి తీసుకోవాలంటే డేట్ కమాండ్ ఏంటి, డేట్. డేట్ అనేది తీసుకొని సార్ ఇది కామా ఇది అంటే డేట్ సెల్ కామా మంత్ సెల్ కామా అలాగే ఇయర్ సెల్. కానీ తీసుకున్నాను కరెక్టేనా డేట్? నేను తీసుకున్నాను, కమాండ్ బాగానే ఉంది కదా, ఎర్రర్ ఏం రాలేదు. సో ఇది ఎడిట్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటి, ఆ సెల్ ఎడిట్ చేయాలంటే షార్ట్ కట్ చెప్పా కదా ఇందాకడే. ఒక సెల్ ని మనం ఎడిట్ చేయాలి అంటే F12 కాదు, F12 సేవ్ యాస్. ఓకే, F2 ఫర్ టు రీనేమ్ ద సెల్. సో నేను తీసుకున్నాను, బాగానే ఉంది. నేను నీట్గానే ఇక్కడ చూసారా, నేను నీట్గానే ఇచ్చాను. ఇది 3 సెల్స్ సెలెక్ట్ అయ్యాయి. కానీ నాకు ఎందుకు వేరే డేట్ వస్తుంది? మనము సింటాక్స్ తీసుకుంది కరెక్టే, కానీ సెలక్షన్ మోడ్ తప్పు ఉంది. అంటే ఎలా? సపోజ్ కండిషన్ చూసారు, ఇక్కడ ఏముంది కండిషన్, వెనక్కి వస్తున్నా బ్యాక్ స్పేస్. ఫస్ట్ ఏం అడుగుతుంది ఇక్కడ, ఇయర్ అడుగుతుంది. మనం ఏం చేసాం, డే సెలెక్ట్ చేసాం. సో ఫస్ట్ ఇయర్, తర్వాత కామా ఉంది కదా ఇక్కడ, తర్వాత ఏమడుగుతుంది, మంత్. ఓకే, కామా, తర్వాత ఇప్పుడు క్లోజ్ చేయండి. సో కండిషన్ కరెక్ట్ గా ఇవ్వాలి. ఓకే, కండిషన్ కరెక్ట్ గా ఇవ్వకపోతే తీసుకోండి. సో ఇది మీరు రాసుకుంటా అంటే రాసుకోండి, ఒక ఐడియా వచ్చింది. ట్యాక్స్. ఓకే, సో డేట్ సపోజ్ 2 డేట్స్ ఉన్నాయి. సో టుడే డేట్ అలాగే డేట్ ఆఫ్ బర్త్. సో టుడే డేట్ కి షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ సెమీకోలన్. ఓకే, అలాగే డేట్ ఆఫ్ బర్త్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పు 05/11/6. చాలా నెలలో ఉంది కదా ఇంకా. సో ఇది అంటే ఏం చేస్తున్నాను ఇక్కడ నేను, డిఫరెన్సెస్ బిట్వీన్ 2 డిఫరెంట్ డేట్స్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే the datative formula in Excel is used to calculate the difference between 2 dates in various units like years, months and days. Syntax ఏమొచ్చింది మనకి ఇక్కడ, ఈక్వల్ డేటాటివ్. ఇప్పటిదాకా ఏం వాడుతున్నాం మనం, డే వాడుతున్నాం, మంత్ వాడుతున్నాం, ఇయర్ వాడుతున్నాం. అదే విధంగా డేట్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాం. అలా కాకుండా ఇక్కడ ఏం వాడుతున్నాం, సింటాక్స్ డేటాటివ్. ఈ ఫార్ములా ఏం చేస్తుంది, 2 డిఫరెన్స్ డేట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎలా, ఇయర్స్ కి, మంత్స్ కి, డేస్. సో సింటాక్స్ ఏమొచ్చింది మనకి, డేటాటివ్. ఓకే, సో డేటాటివ్ లో మనకి ఏముంటాయి, మనకి మంత్స్, డేస్, ఇయర్స్. ఇయర్ లో మంత్స్ లో డేస్ అంటే డేస్. ఓకే, డేస్ అలాగే మంత్స్, ఇయర్స్, ఇయర్ లో మంత్స్ అండ్ మంత్ లో డేస్. సో మనకు తెలియడానికి మంత్స్, ఇయర్స్, మంత్స్, డేస్, జస్ట్ ఐడియా కోసం. ఓకే, సో డేస్ లో నేను ఇంకొక ఒక 2 ఫార్ములాస్ యూజ్ చేస్తాను నేను మీకు ఐడియా కోసం. ఓకే, సో సెలెక్ట్ చేసుకోండి, ఈక్వల్. ఓకే, ఇక్కడ ఏం తీసుకుంటున్నాను, డేటాటివ్ ఫార్ములా వాడాలన్నాను, కానీ దానికన్నా ముందు ఏం చేస్తున్నాను, టుడే డేట్ ఆఫ్ బర్త్ లో నుంచి మైనస్ ఈ డేట్ ఆఫ్ బర్త్, టుడే డేట్ లో నుంచి డేట్ ఆఫ్ బర్త్ మైనస్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తాను చూడండి, ఈక్వల్ టుడే డేట్ ఆఫ్ బర్త్ లో నుంచి మైనస్ డేట్ ఆఫ్ బర్త్. నువ్వు పుట్టి 6788 డేస్ అవుతుంది యాజ్ యూజువల్. సార్ ఇంకొక ఫార్ములా ఎలా యూజ్ చేస్తాం, సో నెంబర్ ఆఫ్ డేస్ అంటే మెయిన్ సింటాక్స్ ఏం చెప్పాను ఇక్కడ, డేటాటివ్ ఫార్ములా.
డేటెడ్ ఫార్ములాలో ఇక్కడ నేను ఏం చేస్తాను, టుడే డేట్ ఆఫ్ బర్త్ మైనస్ ఓల్డ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నాను. అంటే టుడే డేట్ ఆఫ్ బర్త్ మైనస్ ఇదే కదా, టుడే డేట్ ఆఫ్ బర్త్ మైనస్ ఓల్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే మనకి డేస్ వచ్చింది. కానీ మన మెయిన్ సింటాక్స్ ఏంటి ఇక్కడ, డేటెడ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్. సో డేటెడ్ ఇఫ్ లో మనకి నెంబర్ ఆఫ్ డేస్ గా చూసుకోవాల్సింది. ఓకే, సో మనకి ఇక్కడ ఏం చేస్తున్నాను, డేట్ ఆఫ్ బర్త్ కామా టుడే డేట్ కామా మనకేం కావాలి, డేస్. సో డి అని ఇచ్చినా సరిపోదు, ఇక్కడ డేస్. మళ్ళీ చెప్పిన ఒకసారి, ఈక్వల్ డేటెడ్ ఇఫ్ ఫార్ములా ఓపెన్ బ్రాకెట్. ఓకే, మనకేం కావాలి ఇక్కడ, డేట్ ఆఫ్ బర్త్ కామా టుడే డేట్ ఆఫ్ బర్త్ కామా మనకి ఇందులో ఏం కావాలి, ఇన్వర్టెడ్ కామాస్ ఓపెన్ చేసుకొని దీంట్లో ఏమి ఇస్తున్నాను, డేస్ ఇస్తున్నాను. డేస్ వచ్చేసాయా? లేదు సార్, నాకు డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ లో నాకేం కావాలి, డేట్ ఆఫ్ బర్త్ కామా టుడే డేట్ కామా మంత్స్ m 223 months ఈక్వల్ డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ కామా జస్ట్ టుడే డేట్ కామా అలాగే ఇయర్స్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, సెల్స్ ని సెలెక్ట్ చేస్తున్నాను, ఆ ఇయర్ ఆఫ్ సెల్స్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈక్వల్ డేటెడ్ ఇఫ్ ఫార్ములా బ్రాకెట్ ఓపెన్ టుడే డేట్ ఆఫ్ బర్త్ కామా టుడే డేట్ కామా ఇయర్ లో మంత్స్ కదా ym ఈక్వల్ డేటెడ్ ఇఫ్ ఫంక్షన్. సో డేట్ ఆఫ్ బర్త్ కామా టుడే డేట్ కామా మంత్ డేస్. సో ఇలా మనకున్న క్యాలిక్యులేషన్ ఈ విధంగా మనం తీసుకుంటాం. జస్ట్ ఇది ఇక్కడ నుంచి ఇదంతా కామనే కదా. సో మీరు రాసుకునేటప్పుడు కూడా ఎలా రాసుకుంటారంటే అంతవరకు రాసుకొని కింద ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టుకుంటూ వెళ్ళండి. జస్ట్ అంటే ఇది ఇక్కడ నుంచి ఇదంతా కామనే మనకి. ఓకేనా? సో నేను ఇక్కడ సెల్ మాత్రం రాస్తున్నా, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టుడే డేట్ అని రాశాను. అంటే అవి సెల్స్ ని సెలెక్ట్ చేయాలి, అంతేకాని అవి రాయకండి. ఓకే, అవి రాయకండి. ఇక్కడ నేను ఏం రాస్తున్నాను, ఇక్కడ జస్ట్ డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫార్ములా ఏంటి, ఈ సెల్స్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఆ సెల్స్ మీకు తెలియడానికి నేను ఇక్కడ నేమ్ వైజ్ గా రాశాను. కానీ మనకు మారుతుంది ఏది, ఇదే మారుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఇక్కడ సింటాక్స్ ఏంటి, డేటెడ్ ఇఫ్. సో ఇది రాసుకోండి, డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ రాసుకోండి. సో జనరల్ గా ఏజ్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం? ఏజ్ క్యాలిక్యులేషన్ ఏం చేస్తాం, మనం ఏదైనా ఒక ఫంక్షన్ మనం కానీ యాడ్ చేస్తే, సపోజ్ దర్ ఇస్ యాడెడ్ వన్ ఫంక్షన్, ఇక్కడ ఒక ఫంక్షన్ యాడ్ చేస్తే దాన్ని మళ్ళీ అండ్ సింబల్ తో క్యాలిక్యులేట్ చేయాలి. అంటే క్రైటీరియా అంటే ఏంటి, మనం ఇచ్చే నేమ్. అంటే ఇప్పుడు డే అని అంటున్నాం కదా, డే, మంత్, ఇయర్, దీనికి క్రైటీరియా అంటారు. ఓకే, దానికి క్రైటీరియా అంటారు. సో ఏదైనా మనం ఒక ఫంక్షన్ ని క్లోజ్ చేసిన తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్ ని యాడ్ చేయాలి. సో అది అండ్ సింబల్ తో యూజ్ చేస్తాం. అండ్ సింబల్ తో యూజ్ చేస్తే దానికి క్రైటీరియా అంటారు. సో మళ్ళీ ఒక ఫంక్షన్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆటో క్లోజ్ వన్ ఫంక్షన్, వి యాడ్ అనదర్ ఫంక్షన్, దాని యూజ్ అండ్ సింబల్. ఒకసారి మనం స్పెషల్ క్యారెక్టర్ యాడ్ చేసి ఒక క్యారెక్టర్ తీసుకున్న తర్వాత దాని యూజ్ అండ్ సింబల్ ని యూజ్ చేసిన తర్వాత దాన్ని క్రైటీరియా అంటారు. ఓకేనా? సో మళ్ళీ నేనేమన్నాను, ఒక ఫంక్షన్ కంప్లీట్ గా క్లోజ్ చేసిన తర్వాత మనం యూజ్ చేసిన నెంబర్ ఏంటి, అండ్. మళ్ళీ ఇంకొక ఫంక్షన్ క్లోజ్ చేసాం అనుకో, దాన్ని మళ్ళీ అండ్. ఇప్పుడు డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ చూసారా, ఇక్కడ ఒకటి యూజ్ చేశాను. సో ఇదంతా సింగిల్ గా యూజ్ చేశాం కాబట్టి, ఇండివిజువల్ గా యూజ్ చేశాం కాబట్టి దాని ఇండివిజువల్ గా డేస్, మంత్స్, ఇయర్స్ వస్తున్నాయి. కానీ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఏజ్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ గా కావాలన్నప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక క్రైటీరియా ఇస్తున్నాను. మళ్ళీ క్రైటీరియా క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను, అండ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. అదే చెప్తాను, ఇక్కడ చెప్తాను చూడండి. ఏజ్ క్యాలిక్యులేషన్ సో సెలెక్ట్ చేసుకొని బోల్డ్ ఇచ్చాను. సో ఏజ్ క్యాలిక్యులేషన్ లో ఎలా ఉండిద్ది, జనరల్ గా మనకున్న డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ ఏంటి, ఈ విధంగా డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ ఇస్తాం. సో ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా సరే డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ అనేది ఈ విధంగా జరిగింది. సో ఈక్వల్ డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ మనకు కావాల్సిన డేటెడ్ ఇఫ్ లో కామా. సో ఇది ఇక్కడ నుంచి మనకి ఏమొచ్చింది, క్రైటీరియా ఇయర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రావాలి, ఇయర్సే కదా. ఇయర్స్ వచ్చింది అంటే ఎన్ని ఇయర్స్ అని. ఓకే, ఎన్ని ఇయర్స్ అని వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ అండ్ సింబల్ తో క్లోజ్ చేస్తాం. సో అండ్ సింబల్ తో క్లోజ్ చేస్తున్నాను. అండ్ సింబల్ తో క్లోజ్ చేసి నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఇయర్స్.
వచ్చాయి ఇక్కడ 18 ఇయర్స్. సార్ 18 ఇయర్స్ వచ్చాయి కదా, 18 కి ఇయర్స్ కి స్పేస్ కావాలి, 18 కి ఇయర్స్ కి స్పేస్ కావాలి ఆ వైకి. సో ఎప్పుడైనా సరే ఇక్కడ స్పేస్ ఇవ్వాలి. ఇన్వర్టెడ్ క్రైటీరియా అన్నా కదా, ఆ క్రైటీరియాలోనే ఎన్ని స్పేసెస్ ఇస్తే అన్ని స్పేసెస్ తీసుకునేది క్రైటీరియా. ఓకే, జస్ట్ డబుల్ క్లిక్ చేశాను. సో జస్ట్ ఒకటి. సో 18 ఇయర్స్ అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక ఫంక్షన్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఏం చేయమన్నాను, అండ్ యూజ్ చేసి మళ్ళీ ఇక్కడ డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ ని యూజ్ చేస్తున్నాను. డేటెడ్ ఇఫ్ ఫంక్షన్, మళ్ళీ డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ తీసుకొని ఒక డేట్ ఆఫ్ బర్త్ ని అలాగే టుడే డేట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ ఏం కావాలి, మంత్స్ కావాలి. సో మంత్స్ లో ఇయర్ లో మంత్స్ కావాలి, మంత్స్ కాదు ఇయర్ లో మంత్స్. సో వైఎం తీసుకొని మళ్ళీ క్లోజ్ చేసాను, మళ్ళీ క్లోజ్ చేసుకొని మళ్ళీ అండ్ సింబల్ యూజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి సో డబల్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇయర్స్ అండ్ సింబల్ తీసుకున్నాను. ఇక్కడ ఇట్లా డిస్టర్బెన్స్ గా ఉంది అంటే ఇక్కడ ఫార్ములా బాక్స్ లో రాసుకోవచ్చు. అండ్ సింబల్ యూజ్ చేసుకున్నాను, అండ్ మళ్ళీ ఇక్కడ డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ తీసుకున్నాను, డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ ఓపెన్ చేసుకున్నాను. సో డేటెడ్ ఇఫ్ లో నేను యొక్క కామా సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసరికి వైఎం సెలెక్ట్ చేసుకున్నాను, క్లోజ్ చేశాను, అండ్ మంత్స్. అండ్ మంత్స్ ఎంటర్ ప్రెస్ చేశాను. సో 18 ఇయర్స్ 7 months. కానీ ఇక్కడ 18 ఇయర్స్ 7 months అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఏం కావాలి, నాకు స్పేస్ కావాలి. స్పేస్ కావాలన్నప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ జస్ట్ స్పేస్ ఇస్తున్నాను. ఇక్కడ మంత్స్ లో కదా, సో ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ స్పేస్ దగ్గర ఎక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి, ఇయర్స్ తర్వాత కూడా ఇవ్వాలి కదా. సో ఇక్కడ స్పేస్ ఇస్తే ఇటు పక్క స్పేస్ వచ్చింది. మళ్ళీ మంత్స్ లో ఇక్కడ సెలెక్ట్ చేశాను, మరి ఇక్కడ కూడా స్పేస్ ఇవ్వాలి కదా, స్పేస్ ఇచ్చాను. ఇంకా దీని పక్కన కూడా స్పేస్ వచ్చింది. సో దీని తర్వాత ఏముండదు, మళ్ళీ అండ్ సింబల్ యూజ్ చేశాను. అండ్ సింబల్ యూజ్ చేసి ఏమి ఇవ్వాలి, ఫంక్షన్ డేటెడ్ ఇఫ్ ఫంక్షన్. డేటెడ్ ఇఫ్ ఫంక్షన్ ఇచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ లో కామా ఈక్వల్ అవసరం లేదు సార్, డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేశాను, కామా అండ్ టుడే డేట్ సెలెక్ట్ చేశాను, కామా ఇందులోకి వచ్చేసరికి ఏమి ఇవ్వాలి, మంత్ డేస్. సో మంత్ డేస్ తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను. తర్వాత ఏంటి, బ్రాకెట్ క్లోజ్, తర్వాత అండ్ సింబల్, ఇక్కడికి వచ్చేసరికి మంత్స్. సో డేస్. ఇదే కదా, ఇలా అంటే 18 ఇయర్స్ 7 months 1 day ఇప్పటికి ఏజ్ క్యాలిక్యులేషన్. సో ఈ విధంగా మనం మన ఏజ్ క్యాలిక్యులేషన్స్ ని యూజ్ చేసుకుంటాం. సో ఈ కమాండ్ వాడతానంటే ఈ కమాండ్ యూజ్ చేసుకుంటాం, రాసుకోండి. ఇక్కడ P11 P12 అన్నాను కదా, మరి మీరు P11 P12 అని టైప్ చేయకండి, అది మన టుడే డేట్ డేట్ ఆఫ్ బర్త్. సో అలా రాసుకుంటానంటే మరి పెద్ద ఫార్ములా అయిద్దని నేను ఇట్లా ఇచ్చాను. సో ఈ P11 P12 ఉంది కదా, మీరు అలాగే రాసుకుంటారంటే ఇది రాసుకోండి మరి. సో ఇది ఇలా డేట్ ఆఫ్ బర్త్ టుడే డేట్, అంతే కదా, డేట్ ఆఫ్ బర్త్ టుడే డేట్, డేట్ ఆఫ్ బర్త్ టుడే డేట్ రాసుకోండి, అంతే కదండి. మీరు కొంతమంది ఏం చేస్తుంటే అది రాసుకొని సార్ P11 P12 కొడుతుంది సార్ రావట్లేదు అంటారు. సో P11 P12 is nothing but date of birth cell and as well as today date cell. This is Vamshi Dande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.